అమాత్యులు వ్యవసాయ శాఖ అమాత్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు వేదిక మీద ఈ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నలుచెరగల్లో వీక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఈ దేశం ప్రపంచంలో ఈ మహానాడిని తిలకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి తీర్మానం విధ్వంసం నుండి వికాసం. నాకు తెలిసి విధ్వంసం అనే పేరు జపాన్లో అణుబాంబులు పడేటప్పుడు విన్నాం, రాజులు పోరాటం చేసేటప్పుడు కోటల మీద దాడులు జరిగినప్పుడు విన్నాం. మళ్ళీ 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదం విన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రజలది తప్పని. పార్టీకి సంబంధం లేదు, ఎవరికీ సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఒక పౌరుడిగా ఈ మాట చెప్తుంటాను. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదమే 2019వ సంవత్సరం ఎన్నికల్లో జరిగిందని ఘంటాపదంగా నేను చెప్పదలిచాను. ఎవరో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నేనేదో ఉద్ధరిస్తానంటే, తెలుసో తెలియక అధికారాన్ని ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసేకారాన్ని కనీసం రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచి దిగిపోయినటువంటి చివరి రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే ఒక ప్రణాళికగా పెట్టుకొని పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సజీవ సాక్షులుగా ఆ రోజు శాసనసభలో, శాసనసభ బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నా కళ్ళతో నేను చూసి అనుభవించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇస్తే జరిగిన విషయాలు పక్కన పెట్టి ఒళ్ళు దగ్గర పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పని చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. కానీ ఆయన ఎందుకో నాకు తెలియదు, తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత కోపము, ద్వేషము ఎందుకో తెలియదని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేశారు.
వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు, ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రభుత్వాలు పరిపాలన చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఒక దుర్మార్గుడు ఒకే ఆశతో అధికారాన్ని చేపట్టాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ధ్యేయం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఉండకూడదని కక్షగట్టి పనిచేశాడు. అందులో బాధితులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఆస్తులు మనకి కోల్పోయే విధంగా కష్టపెట్టినా సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా కార్యకర్తని కళ్ళకు అద్దుకొని చూశారు. కాబట్టి మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని వచ్చిన విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసం అంటే తలుచుకుంటేనే భయమేస్తుంది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కళావేదిక, శాసనసభలో ఉన్నాం, అందరము సమావేశమయ్యాం, టీవీలో వార్త చూశాం, కళావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తున్నాడని చూసిన తర్వాత బాధ, ఆవేదన కలిగింది. వెంటనే మేమందరం అక్కడికి వెళ్ళి ఆ యొక్క విధ్వంసాన్ని చూసిన తర్వాత ఎంత బాధపడ్డామో, ఎంత ఆవేదన చెందామో ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశారు, ఆర్థికంగా నష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటాడు ఎప్పుడు. నేను శాసనసభలో చూశాను, ఆయన పోలికంతా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారు. నేను శాసనసభలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి నీకు వ్యత్యాసం ఎంతుందంటే ఈరోజు ఎవ్వరం కూడా చెప్పలేనంత వ్యత్యాసం. అసలు పోల్చుకోవడానికే నీకు అర్హత లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే కాదు, మా యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క కాలి గోటికి కూడా నువ్వు పని చెయ్యవని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని తద్వారా ఒకసారి అధికారంలోకి వస్తే నువ్వు ఊహించుకుంటే అది నీ భ్రమ అని చెప్పి తెలియజేస్తున్నాను. విధ్వంసం అంటే ఎన్నో విధ్వంసాలు ఇప్పుడే మనకి వీడియోలో చూపించారు. శాసనసభలో చేతులెత్తి దండం మొక్కాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. మీరు ఎత్తేస్తున్నారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా పేరు పెట్టడం ఇష్టం లేకపోతే మీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. ఆ 2 పేర్లు ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని పేదవాడి కడుపు నిండే ఆ పథకాన్ని ఎత్తొద్దని నిండు శాసనసభలో చేతులెత్తి జోడించి దండం మొక్కినా కనికరకం లేకుండా ఆ పథకాన్ని ఎత్తేశాడు. నేను చూశాను, రాజకీయాల్లోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా. అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు. ఒకరు అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి ఇంకొకరు వస్తారు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నీకు
ఇంకా ఏదైనా సరే కొత్తగా చెయ్యాలంటే ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ 5 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అమలు జరిగితే పేరంతా చంద్రబాబు నాయుడు గారికి వస్తాదని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి దాని మీద విధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను.